ఏవండోయ్, బాగున్నారా? నేను బాగున్నానండి. మీతో ఈరోజు మరి ఒక కథ పంచుకోవడానికి నేను ఇలా వచ్చేసాను. రండి, కథ విందాం ఇక శ్రద్ధగా. రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళిచ్చే డబ్బులు తీసుకునేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడు అని అతనికి పేరుంది ఆ ఊర్లో. ఒకసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులు వేయమని అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బులు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చినటువంటి రంగులను తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు. అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులు వేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్ళారు. అదే రోజు ఊరు నుంచి తిరిగి వచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరకు వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు. దాంతో జమీందారు గారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం గమనించాడు. వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. అలాగే ఈ విషయం అర్థమైన జమీందారు గారు అప్పటికప్పుడు గోపయ్యని ఇంటికి పిలిపించి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తూ రంగులు వేయమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు, నీ మేలు మర్చిపోలేను, నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరొకసారి తెలుసుకుని అతడిని అభినందించారు. చూసారా, గోపయ్య ఎంతో కష్టపడి తనకు రావలసినటువంటి డబ్బులు తక్కువని తెలిసినా ఆ పనిని ఒప్పుకొని శ్రద్ధగా కష్టపడి తను చేశాడు. ఎంతో మేలు చేశాడు జమీందారు గారికి. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరూ చూడలేదని, నీవు ఎంత కష్టపడినా నిన్ను ప్రశంసించలేదని బాధపడకు. ఎప్పుడు పైవాడు నీ కష్టాన్ని గమనించి ఏదో ఒకరోజు నీకు ఫలితాన్ని మొత్తంగా ఒకేసారి ఇస్తాడు. ఓకేనా? సరేనండి, నా కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.